మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కొంతమంది అంటుంటారు, ఇప్పుడు కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారనుకో, ఇప్పుడు తన కూతురు గాని ఎవరైనా వాళ్ళకి ఒక బాబు పుట్టారనుకో, అంటే మీ తాతయ్య లాగే ఉన్నారు, తండ్రి లాగానే ఉన్నాను అంటారు కదా! అది ఎంతవరకు నిజం గురువుగారు? నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు సైన్స్ జీన్స్ అని చెప్తుంది. హ్మ్. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కర్మ సిద్ధాంతం హ్మ్. అనేటువంటిది ఒకటి. తప్పనిసరిగా వాళ్ళ లక్షణాలు ఉంటాయి హ్మ్. ఎటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు వీళ్ళు సేమ్ వీళ్ళ నాన్నలే ఉన్నారా. హ్మ్. ఇందాక ఒక పాప వచ్చింది, అవును. వాళ్ళ నాయనమ్మని చూస్తే ఈ అమ్మాయిని చూడాల్సిన పని లేదు, ఈ అమ్మాయిని చూస్తే వాళ్ళ నాయనమ్మని చూడాల్సిన పని లేదు. హ్మ్. ఇద్దరు ఒకేలాగా ఉంటారు. ఓకే. ఓ ఏజ్ పెరిగితే ఇంకా ఈ అమ్మాయి సేమ్ వాళ్ళ నాయనమ్మలానే ఉంటుంది. హ్మ్. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏవైతే ఉనికి పుచ్చుకుంటున్నారో అవి తప్పనిసరిగా పిల్లలకు వస్తాయి, జీన్స్. హ్మ్. అలాగే ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో మన ఇప్పుడున్న జరుగుతున్నటువంటి జనరేషన్స్లో సెకండ్ మ్యారేజ్ హ్మ్. అతి ఎక్కువ జరుగుతున్నటువంటిది. అవును. అవునా? హ్మ్. ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన విధానం హ్మ్. కొంతమందికి. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఓ చిన్న 10th ఫెయిల్ అయిపోతే అదేదో ప్రపంచం మొత్తం హ్మ్. కూలిపోయినట్టుగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. అవును. ఇవన్నీ కూడా బై జీన్సే వస్తాయి. హ్మ్. తప్పనిసరిగా ఆలోచన విధానం కావచ్చు, ఐడియాలజీ కావచ్చు, పోలికలు కావచ్చు. సేమ్ వాళ్ళ తాతగారో ముత్తాతగారో, ముత్తాతగారి తాతగారి లక్షణాలు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక తాతగారితో తండ్రితో రావాల్సిన పని లేదు. అవును. అంటే వాళ్ళకి ఈ తల్లి తాతకి తండ్రికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వం నుంచే కదా, మూల నుంచే కదా. హ్మ్. ఆ మూల నుంచి వస్తున్నటువంటి లక్షణాలు కూడా వీళ్ళలో వస్తూ ఉంటాయి తప్పనిసరిగా. ఎందుకని కొన్ని నక్షత్రాలు కూడా ఇవే పుడతాయని చెప్పుకొచ్చింది మనం. అవును. కాబట్టి తప్పనిసరిగా వస్తాయి, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదమ్మా. ఆ పూర్వీకుల లక్షణాలు, పోలికలు, వాళ్ళ ఆలోచన విధానాలు, క్రుయాలిటీ కావచ్చు, అది మంచిదనం కావచ్చు, చెడదనం కావచ్చు. కొంతమంది చూడండి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు, తల్లి చెప్పినా తండ్రి చెప్పినా అవును. కదా. హ్మ్. ఇంట్లో మంచి చెప్పేటువంటి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు తొందరగా, చెడు చెప్పే వాళ్ళకి అవును. తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. హ్మ్. ఇవే లక్షణాలు వాళ్ళ పూర్వీకులు ఎవరికి ఉంటేనే. ఆల్రెడీ ఇక్కడ సెకండ్ మ్యారేజ్ జరుగుతుంది అంటే వాళ్ళ పూర్వీకులు ఎవరికో సెకండ్ మ్యారేజ్ జరిగే ఉండాలి, 100% జరిగితేనే వీళ్ళకి సెకండ్ మ్యారేజ్. హ్మ్. రెండో పెళ్లి లేకుండా చాలా మంది ఉన్నారు. అవును. అంటే వాళ్ళ పూర్వీకులు ఎవరికి ఏ రకమైనటువంటి వాళ్ళు పాపాలు కానీ ద్రోహాలు కానీ ఏం చేయలేదు, హ్మ్. ఓకే బాగానే ఉన్నారు, మంచివాళ్ళు అని అర్థం. హ్మ్. ఎక్కడైతే సెకండ్ మ్యారేజ్ జరుగుతుందో వాళ్ళ పూర్వీకులు ఎవరు ఆడవాళ్ళు చిన్న వయసులో చనిపోయి ఉండాలి, లేదా చనిపోవడానికి కారణమై వీళ్ళ వంశీకులై ఉండాలి, వాళ్ళ బాధకన కారణమై ఉండాలి, లేదా సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా బాధ పెట్టి ఉండాలి, లేదా మొదటి వాళ్ళు చనిపోయి ఉంటే రెండో వాళ్ళని చేసుకొని ఉండాలి. ఈ కారణం ఏదైనా సెకండ్ మ్యారేజ్ అయి ఉంటే భవిష్యత్ తరాలలో తప్పనిసరిగా వికళత్ర యోగం అంటారు దాన్ని. ఆ సెకండ్ మ్యారేజ్ జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. హ్మ్. అంటే ఇక్కడ ఏంటి, ఐడియాలజీ వస్తున్నప్పుడు పోలికలు లక్షణాలతో ఆటోమేటిక్గా వస్తాయి కదా హ్మ్. అన్ని. అవును. జీన్స్ అని శాస్త్రం చెబుతుంది. దీనికి ఒకటే కారణం చెప్తానన్న. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, మా తాతగారి జాతకం తీసుకుంటే ఆయన లక్షణాలు నాలో ఉంటే ఆయన గ్రహస్థితి ఎలా అయితే ఉంటుందో దగ్గరగా నా జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితి కూడా అలానే ఉంటుంది. హ్మ్. ఇక్కడ మేమేం చెప్తున్నాం, గ్రహాల ద్వారా ఆ జీన్స్ వస్తుందని చెప్తున్నాం. సైన్స్ ఏమో జీన్స్ ద్వారానే వస్తుందని చెప్తాం. గ్రహ సంపత్తి ఏదైతే ఉందో పెద్దవాళ్ళకి ఏదైతే ఉందో పిల్లలు కూడా అదే వస్తుంటుంది దగ్గరగా. అంత దేనికి, ఇప్పుడు భార్య భర్త, హ్మ్. ఇందాక పితృదోషం స్త్రీ శాపం అని చెప్పుకున్నాం. అవును. భర్తకుంటే భార్యకు ఉంటుంది, భార్యకుంటే భర్తకు ఉంటుంది. హ్మ్. వేరే వంశా నుంచి ఇద్దరు భార్యాభర్తలు అవుతున్నారు. అవును. కానీ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని శాస్త్రం ఉంది. హ్మ్. పూర్వజన్మలో ఏదైతే రుణానుబంధం ఉంటుందో ఈ జన్మలో భార్యాభర్తలు అవుతారు, హ్మ్. లేదా పిల్లల రూపంలో మన జీవితంలోకి వస్తారు, హ్మ్. లేదా పశువుల రూపంలో కూడా మన జీవితంలోకి వస్తారని చెప్తాను. పెట్స్ పెంచుకుంటుంటారు, కుక్కలు, అవును. గేదెలు, ఆవులు పెంచుకుంటుంటారు కదా. హ్మ్. వాటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే, వాళ్ళ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే సేమ్ జాతకం ఉంటుంది. అవి జంతువులు, మనం మనుషులం. హ్మ్. కానీ పూర్వజన్మలో ఏదైనా రుణానుబంధం ఉంటేనే ఈ జన్మలో మన జీవితంలోకి ఆ రూపంలోకి వస్తూ ఉంటారు. హ్మ్. అలాగే స్నేహితులు కూడా. మనకేదో కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అవుతాడు, హ్మ్. వీడేదో పరిచయం అయ్యాడు అనుకుంటాం. హ్మ్. కానీ పూర్వజన్మలో వాడికి ఎక్కడో మనకి బంధం ఉంది తప్పనిసరిగా. హ్మ్. ఉంటేనే పరిచయం అవుతారు, లేకపోతే కాదు. ప్రపంచంలో ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి అవును. ఒక ఇద్దరు మాత్రమే కలుస్తున్నారు అంటే, హ్మ్. ఇప్పుడు అమెరికన్ అమ్మాయిని ఇండియన్ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు, అవును. అవునా? హ్మ్. అది ఎక్కడ బంధం? హ్మ్. పూర్వజన్మలో రుణానుబంధం ఉంటేనే వాళ్ళు ఎక్కడ అవును. పుట్టినా కలవాల్సిందే తప్పనిసరిగా. హ్మ్. అలాగే పెట్స్ కూడా, ఈ అవును. జంతువులు కూడా. అంటే జంతువులకే మనకి పూర్వజన్మలో ఉండేటువంటి బంధం వస్తుంది అంటే, హ్మ్.
మనుషులకి ఆ జీన్స్ రూపంలో రావడంలో తప్పేం లేదుగా, లేదు. వస్తూనే ఉంటాయి తప్పనిసరిగా. గురుగారు మాకున్న సందేహాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.